మకర రాశి వారికి రాబోయే 6 నెలలలో మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది సత్యం. ఒక గృహప్రవేశ యోగం కావచ్చును, సంతాన యోగం కావచ్చును, అదేవిధంగా వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో సుమారు 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉంటారు. 1, 2 అని కాదు, చాలా అష్ట కష్టాలతో నలిగిపోయారు. ఇప్పుడనేమిటి 2018, 19, 20, 21 ఇదంతా కూడా 16, 17 నుండే మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురైనవి. ఏదో కొంత గురుబలం ఉండుట్లా కొంచెం ముందుకు అట్లా వెళ్ళిపోయినటువంటి దాఖలాలు. ఓకే, ఏదేమైనా రాబోయే 6 నెలలలో మాత్రం ఆగిపోయినటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అవేమిటో చూడండి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్, నిర్మాణ, పరిపాలన రంగాల వారికి బాగా అంటే చాలా 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 అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంటే ఎక్సలెంట్గా సూపర్ అవకాశాలు లభించబోతున్నాయి. ఆదాయం క్రమంగా పెరగబోతున్నది. పాత బాకీలు లేదా రావాల్సినటువంటి డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశం. భూమి, ఇల్లు, వ్యవసాయ లేదా వాహనాలకు సంబంధించినటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలు ఇవ్వవచ్చు. సో కుటుంబంలో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు వినవచ్చును. మకర రాశి సమాజంలో మీ స్థానం బలపడుతుంది. మీ క్రమశిక్షణ, బాధ్యతాయుత స్వభావం వల్ల ప్రశంసలు పొందుతారు. పెద్దల ఆశీర్వాదము, సహకారము లభిస్తుంది. అదేవిధంగా బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి అధికమవుతుంది. ప్రతి విషయాన్ని మీరే భుజాలపై వేసుకోవద్దు. ప్రతి విషయాన్ని మీరే భుజాలపై వేసుకొని నేనున్నాను, నేను చేస్తాను అనే విధంగా మీరు మాట్లాడకండి. ఇల్లు, వాహనము లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు రావచ్చును. అప్పుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కీళ్ళు, మోకాళ్ళు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలకు శ్రద్ధ వహించండి. పని ఒత్తిడి వల్ల అలసట పెరగవచ్చును. కుటుంబ సభ్యులతో కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావచ్చును. కోపం కంటే సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుందనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. మీ క్రమశిక్షణ, మీ డిసిప్లైన్, అందరినీ నమ్మడము మీకు కొంత ప్లస్సులు మైనస్లు. ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కానీ, సప్త శనివారాల వ్రతం కానీ మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఆగిపోయిన పనులు కానీ, ఉద్యోగంలో కానీ, యాక్చువల్లీ మీకు అసలు బిజినెస్ రిలేటెడ్ బాగుంటారు. ఇలా నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం కానీ, నల్ల కుక్కకు ఏమైనా రొట్టెను పెట్టడం కానీ మీకు శుభాలను తెచ్చిపెడతాయి. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే 6 నెలలలో ఖచ్చితంగా ఒక మాటగా ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగము లేదా ఆస్తి, కుటుంబానికి సంబంధించింది కావచ్చును, ఏమైనా కొన్ని కీలక విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కనుక వ్యక్తిగత జాతక రీత్యా మీ లగ్నం ఏమిటి, నడిచే దశ అంతర్దశలు ఏమిటి, ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి. నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నేను మీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కీలకం. ఆల్ ద బెస్ట్.